హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గోంగూర మిల్ మేకర్ కర్రీ అండి. ముందుగా మనం చపాతీలోకి రైస్లోకి బాగుంటుందండి. కొద్దిగా నూనె వేసుకొని అందులోని మనం మిల్ మేకర్స్ని ఇలా ఉడకబెట్టేసుకొని గట్టిగా పిండేసుకొని ఇలా వేగించుకొని పక్కకు పెట్టుకోండి. మిల్ మేకర్స్ని మనం వేడి నీళ్ళలో పడేసుకొని ఒక్కసారి ఉడకనివ్వండి. పెద్ద మిల్ మేకర్స్ అయితేనే బాగుంటాయి వీటికి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులోనే తాలింపు దినుసులు మనకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఒకసారి వేగనివ్వండి. అందులోనే పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని చీల్చుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఈన్లా తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అందులోని టమాటా కూడా వేసుకొని వేగనివ్వండి. ఒకసారి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని వేయించుకోండి. మిల్ మేకర్స్ కూడా వేసుకొని వేయించేసుకోండి. ఒకసారి వేయించుకొని మూత పెట్టుకోండి. ఒకసారి మగ్గుతాయి. ఈ మగ్గాక మనం గోంగూర శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలండి. ముందుగా అందులోనే టేస్ట్కి తగ్గ కారం, ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కర్లేదు. టేస్ట్ కారం కూడా వేసుకోండి అందులోని. అలాగే గోంగూర శుభ్రంగా కడిగేసుకొని తీసుకోండి. నీరు ఎక్కువ ఉండకూడదు. అప్పుడు ఆ గోంగూర ఇందులో కూడా వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా నీళ్లు వేసుకొని మగ్గనివ్వండి. కొద్దిగా ఉడకనివ్వండి. మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఇది చపాతీ, రైస్ అన్నిటిలోకి బాగుంటుందండి. టేస్ట్ అయిన గోంగూర మిల్ మేకర్ కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. గోంగూర తింటే ఐరన్ అంటారండి. మిల్ మేకర్స్ హెల్త్కు ఇది అంటారు, బలం అంటున్నారు ఇప్పుడు. అందుకని మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.